నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు ఆంధ్రప్రదేశ్ వార్తాపత్రికలో వచ్చిన వార్తలు, ఆ వార్తల వెనుకున్న వాస్తవాలను విశ్లేషణ చేద్దాం. ముందుగా 'ఆంధ్రజ్యోతి' పేపర్‌లో బ్యానర్ ఐటెమ్సు అసెంబ్లీ సమావేశాల ముగింపు సందర్భంగా ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి మాట్లాడిన మాటల్ని హెడ్డింగ్ ఐటెమ్‌గా పెట్టారు. చంద్రబాబు నాయుడు గారు "వెంకన్నకు క్షమాపణ చెప్పరా? యేసు ప్రభువుకు అపచారం జరిగిందంటే చెప్పావే. శ్రీవారికి అపచారం చేస్తే సమాధానం ఏది?" అని చెప్పి ముఖ్యమంత్రి గారు మాట్లాడారు. అంటే ఒక మతపరమైన కోణంలో యేసుప్రభుని, వెంకటేశ్వర స్వామిని కంపేర్ చేస్తూ, జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేస్తూ మాట్లాడారు. ఇది ఒక ముఖ్యమంత్రి హోదాలో అసెంబ్లీలో మాట్లాడాల్సిన మాటలేనా? అసెంబ్లీలో మతపరమైన డిస్క్రిమినేషను, మతపరమైన వివక్షతోని మాట్లాడే పద్ధతి ఒక ముఖ్యమంత్రి హోదాలో కాన్స్టిట్యూషనల్ పదవిలో ఉంది. ఇప్పటికే 2024 సెప్టెంబర్ 18న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చేసిన వ్యాఖ్యలు తిరుమల తిరుపతి దేవస్థానం ప్రసాదం పైన జంతువుల కొవ్వు, జంతువుల అవశేషాలు, చేప నూనెలు లడ్డూలో కలిసిందన్న తర్వాత చాలామంది హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయి. నిజం కలిసిందా లేదా? ముఖ్యమంత్రి స్థాయిలో ఆ మాట మాట్లాడింది. దాని తర్వాత సిట్ ఏశారు. సిట్ రిపోర్ట్ వచ్చింది. సిట్ రిపోర్ట్‌లో చాలా క్లియర్‌గా జంతువుల కొవ్వు ఉంది అని ఎక్కడ చెప్పలే. రసాయనాలు కల్తీ జరిగిందని చెప్పింది తప్ప, జంతువుల కొవ్వు ప్రస్తావన రాలే. అయినప్పటికీ పదే పదే ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఎందుకు సెంటిమెంట్‌ని రాజేయడానికి ప్రయత్నం చేస్తున్నారు? ఆ సెంటిమెంట్ కోసం మీడియా సమావేశాలు వాడుకుంటున్నారు. పార్టీ మీటింగులు వాడుకుంటున్నారు. ప్రభుత్వ కార్యక్రమాలు వాడుకుంటున్నారు. ఆ డయాసుల్ని. ఇక ఆఖరికి అసెంబ్లీని కూడా వేదికగా చేసుకున్నారు. ఏ ప్రజలు కోరుకున్నారు మిమ్మల్ని? జగన్మోహన్ రెడ్డికి క్షమాపణ చెప్పించండి. జగన్మోహన్ రెడ్డితోని చెప్పించండి అని ప్రభుత్వాన్ని ఏమన్నా డిమాండ్ చేశారా? ఏ హిందువులు కోరుకున్నారు? హిందూ సంఘాలు అడిగినాయి. మీరెందుకు పదే పదే ఒక మత ప్రవక్త లెక్క ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి ఈ మఠాధిపతి మాట్లాడిన మాటలు యేసు ప్రభువుకి అయితే చెప్పారు గానీ, వెంకన్నకు జరిగితే చెప్పరా అంటే, చేసిందెవరు? జరిగిందెక్కడ? అసలేంటి? అని సిట్ తేల్చిద్ది. వాళ్ళు నిజంగా ఆయన చేసుంటే సిట్ శిక్షిస్తది. ఒక క్షమాపణే గాదు. క్షమాపణ చెప్తే అయిపోద్దా? ఒకళ్ళని తప్పు చేసుంటే? అది మీరైనా, జగనైనా, ఎవరైనా. అంత పవిత్రమైన దేవస్థానానికి సంబంధించిన ప్రసాదంలో నేను తప్పు జరిగుంటే, తప్పు చేసుంటే, చేసిన వ్యక్తులు క్షమాపణతోనే సరిదిద్దుకుంటే సరిపోద్దా? శిక్షించాలా లేదా చట్ట ప్రకారం? అదొక వేరియేషన్. అదొక భాగం. అది మీరున్నా ఆ స్థానంలో జగన్మోహన్ రెడ్డి గారున్నా. కానీ మీరేమంటున్నారు? తప్పయిందని క్షమాపణ చెప్పడు. మళ్ళీ నన్ను చెప్పమంటుండు. మీ బాధంతా ఏంది? నేను కొవ్వు కలిసిందని చెప్పినా, ఆ కొవ్వు అబద్ధం అని తేలుతుంది. దాన్ని ఎట్లా నిజం చేయాలని రకరకాల విద్యల్లో అసెంబ్లీని వేదికగా వాడుకున్నారు. రేపు ఏకసభ్య కమిషన్ అని ఒకటేశారు. ఇన్ని కమిషన్‌లు, ఇన్ని సిట్‌లేసిన తర్వాత మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారు క్షమాపణ చెప్పాలని మీరు అసెంబ్లీ వేదికగా చెప్పే బదులు, దాని బదులు ప్రజల సమస్యలు చాలా ఉన్నాయి. వాటి గురించి కాదు చర్చించాలి. ఎంత దారుణమైన విషయం అంటే ఏపీ అసెంబ్లీలో సరే శాసన మండలి అంటే వేరు, శాసనసభలో వైఎస్ఆర్‌సీపీ నుంచి ఒక సభ్యుడు లేడు. ఉన్నది తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ. మూడో కూటమి అధికార పక్షం. ఎంత అద్భుతంగా ప్రజల గురించి, ప్రజా సంక్షేమము, రాష్ట్రము, అభివృద్ధి గురించి మాట్లాడాలి. వీళ్ళసలు అది మాట్లాడట్లే. గమ్మత్తేందంటే అసెంబ్లీలోనే లేని పార్టీ వైసీపీ గురించి, అసెంబ్లీలోనే లేని నాయకుడు జగన్మోహన్ రెడ్డి గురించి పదే పదే టైమంతా దానికే వేస్ట్ చేస్తారు. వాళ్ళకి 11 సీట్లున్నాయి. విధ్వంసం చేశారు. సీట్లన్నీ తీసేశారు. ప్రజలు తగ్గించారు. ఓట్లేయలేదు. అధికారం నుంచి దింపారు. 153 నుంచి 11 సీట్లకు పరిమితం చేశారని చెప్పుకుంటూ, మళ్ళా 11 సీట్ల పార్టీ గురించి, 11 సీట్ల నాయకుడి గురించి గంటలకు గంటలు అసెంబ్లీలో చర్చించే బదులు, నిజంగానే ఆ 11 సీట్ల గురించి భయపడకపోతే, 11 సీట్ల పార్టీ గురించి మీకు ఆందోళన లేకపోతే, మీకొచ్చిన 164 సీట్లుతో నిజమైన బలమైతే, ఎందుకు మీరు పదే పదే ఆందోళన, టెన్షను ఆయన గురించి ఎక్కువ మాట్లాడటం కంటే ప్రజల గురించి మాట్లాడండి. ప్రజల సమస్యలు, దాంట్లో నిరుద్యోగులు, విద్యార్థులు, ఉద్యోగులు, మహిళలు, రైతులు అనేక సమస్యలున్నాయి గదా! ఆ సమస్యల గురించి ఒక సభ్యుడు అడగడు. ఒక మంత్రి సమాధానం చెప్పడు. ఏది మాట్లాడినా, ఏ సభ్యుడు మాట్లాడినా ఆ సభ్యుడి నోట్లోంచి జగన్మోహన్ రెడ్డి, వైసీపీ. ముఖ్యమంత్రి దగ్గర నుంచి మొదలుపెడితే కిందున్న సభ్యుల వరకు. ఇదే అయితే అసలు ఎటు తీసుకెళ్తాను రాష్ట్రాన్ని? నిజంగానే అటు అపోజిషన్ ఉండి, ఇటు అధికార పక్షం ఉంటే, ఈ ఒక పొలిటికల్ దానికోసం విమర్శలు, విమర్శలు చేసుకుంటూ టైం అంతా వేస్ట్ చేస్తారు. ఇక్కడ గమ్మత్తేంటే చాలా క్లీన్‌గా ఉంది. ఎవ్వరూ లేరు. ప్రశ్నించేవాళ్ళు లేరు. కేవలం సమస్యలు రాజకీయాలు ప్రశ్నించేవాళ్ళు లేరు.
కేవలం ప్రజా సమస్యలు పరిష్కరించుకునే మాట్లాడుకునే అవకాశం ఉంది. ఒక్కటంటే ఒక్కటి ప్రజా సమస్య మాట్లాడలేదు. జగన్మోహన్ రెడ్డి, వైసీపీ తప్ప. అటు ఉప ముఖ్యమంత్రి, ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యే. నిన్న ఇక స్వయంగా వెంకన్న, యేసుప్రభు అని చెప్పి పోల్చే ప్రయత్నం చేశారు. ఇది చాలా చాలా దురదృష్టకరం వాస్తవంగా. ఇటువంటి మతపరమైన మాటలు మీకు జగన్మోహన్ రెడ్డి పైనో, వైసీపీ పైనో రాజకీయమో లేతే వ్యతిరేకతో ఇంకోటో, ఇంకోటో ఆ పార్టీ ఉండొద్దని ఒకవేళ మీ కోరిక ఉండొచ్చు గానీ, దానికోసం భగవంతుడిని దాంట్లోకి లాగొద్దు. దట్టు వెంకన్న అంటే తిరుమల తిరుపతి దేవస్థానం వెంకటేశ్వర స్వామినే కాక ఆయన్నెప్పుడో లాగారు. ఇప్పుడు యేసుప్రభువుని కూడా లాగే ప్రయత్నం చేస్తారు. ఇటువంటి మతపరమైన సెంటిమెంట్‌ని మీరు వైసీపీ కోసమో, జగన్మోహన్ రెడ్డి కోసమో తీస్తున్నాం అని మీరు అనుకుంటే అది పొరపాటు. ప్రజలు గమనిస్తున్నారు. గమనిస్తారు కూడా. అనేది ఒక చర్చ జరుగుతుంది ప్రజల్లో. అటు హిందువుల మనోభావాలతోని ఆడుకుంటున్నారు. ఇటు క్రైస్తవుల్ని ఇప్పుడు నిన్న లాగారు అందులోకి. అసెంబ్లీ వేదిక. అనేది ఈ 2 ఈ కాంటెక్స్ట్‌లో చూస్తే పూర్తిగా తెలుగుదేశం పార్టీ ఎటువైపు పోతుంది? మతమా? మనుషులా? ప్రజలా? రాష్ట్రమా? అనే ఒక చర్చ అయితే జరుగుతుంది. ఇది ఈయన ఈ కామెంట్ చేస్తే అంటే 'ఆంధ్రజ్యోతి' పేపర్‌లో కూడా ఎక్కడ ప్రజల గురించి వార్తలున్నాయి, ప్రజల సమస్యలు, అసెంబ్లీ వేదిక, అసెంబ్లీలో ఏ ప్రజల గురించి మాట్లాడి, ఏ వర్గాల గురించి మాట్లాడారనేది ఎక్కడ రాయలేదు. ఇదే సెంటిమెంటే. ఈయన ఇది మాట్లాడితే ఉప ముఖ్యమంత్రి గారు ఏందంటే కూటమి విచ్ఛిన్నానికి కుట్ర. 11 మందే ఉన్నా 1100 మంది ఉన్నట్లు మాట్లాడుతున్నారని పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు. ఏ కూటమి? ఎవరు విచ్ఛిన్నానికి ప్రయత్నం చేస్తున్నారు? మరి మీరు ఏం మాట్లాడుతున్నారు? మీరు మాట్లాడేది పొలిటికల్ డయాసా? లేకపోతే అసెంబ్లీయా? అసెంబ్లీలో మీ కూటమి విచ్ఛిన్నానికి సంబంధించి అక్కడెందుకు మాట్లాడతారు? మీరు పొలిటికల్ మీటింగ్‌లో మాట్లాడుకో. అసెంబ్లీ అనేది ప్రజల సొమ్ముతోని నడిచే ఒక వేదిక. అటువంటి దగ్గర కూడా పదే పదే మరి విచ్ఛిన్నానికి ఎవరు ప్రయత్నం చేస్తున్నారు? కూటమిలో ఉన్న 3 పార్టీలో ఒక పార్టీ ఏదైనా చేస్తుందా? బయటున్న పార్టీ ఏదైనా చేస్తుందా? కూటమిలో ఉన్న బీజేపీ చేస్తుందా? లేదా తెలుగుదేశం పార్టీ చేస్తుందా? మీరు కాపాడటానికి ప్రయత్నం చేస్తుంటే ఎవరు చేస్తున్నారు? చెప్పట్లే. విచ్ఛిన్నానికి ప్రయత్నం చేస్తున్నారు. ఎవరు? 11 సీట్లు ఉన్న వైసీపీ అట 1100 మంది ఉన్నట్లు మాట్లాడుతున్నాడు. మీరు ఆందోళనలో ఉన్నారా? లేతే అసలు వాళ్ళు 11 సీట్లు ఉన్నాయనుకుంటున్నారా? మీరు అనుకుంటున్నారా 1100 సీట్లు ఉన్నట్లు మీరు ఫీల్ అయితున్నట్టుంది. ఇటు చంద్రబాబు గారు మీరు. అనిపిస్తుంది ప్రజలు అనుకుంటున్నారు. ఎందుకు మీకు ఆందోళన 11 సీట్లు ఉన్నోళ్ళ గురించి? అంటే మీ వాళ్ళకొచ్చిన 11 సీట్లైనా, మీకొచ్చిన 164 సీట్లైనా ప్రజల మ్యాండేట్‌తోని వచ్చినయా? అది నమ్ముతున్నారా మీరు? ప్రజలే ఓట్లేస్తే వచ్చిన సీట్లేనా అయి? ప్రజలు ఓట్లేస్తే వచ్చిన సీట్లయితే 11 సీట్ల పార్టీని అంతగనం ఆ స్థాయిలో దాన్ని పదే పదే అసెంబ్లీలో తీసుకొని చర్చించాల్సిన అవసరం లే. ఆఫ్టర్ ఆల్ 11 సీట్లు వాళ్ళ పార్టీ ఎంత, వాళ్ళెంత, వాళ్ళ గురించి ఏది మనం మాట్లాడేది. మన ప్రభుత్వం చేస్తున్న పని రాష్ట్రం గురించి కదా మాట్లాడాల్సింది. కాబట్టి ఎక్కడ ప్రజలకు అనుమానాలొస్తున్నాయట. చాలామంది ప్రజలు మాట్లాడుకుంటున్నారు. అసలు లేదు పార్టీ, విధ్వంసం చేసిన పార్టీ, 11 సీట్లు వచ్చిన పార్టీ అనుకుంటూ, ఏ డయాస్‌ని వదిలిపెట్టట్లా. ఆఖరికి అసెంబ్లీని కూడా వదిలిపెట్టట్లేదు. ఆయన గురించే మాట్లాడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గురించే. అంటే ఆందోళనలో ఉన్నారా? భయంలో ఉన్నారా? లేదా 11 కాదు 1100 అని ఉందా మీకు? అవి 11 కాదు అనే ఒక ఆందోళన. మీకొచ్చిన ఓట్ల కింద లెక్కేయట్లేదా? మీకొచ్చిన సీట్లు ప్రజలిచ్చిన సీట్లు కాదా? యంత్రాలిచ్చిన సీట్లా? మిషన్‌లిచ్చిన సీట్లా? ఎందుకు మీరు బాధ? మీ ఆందోళన ఏంటి? అనేది ప్రజలు అడుగుతారు. విచ్ఛిన్నం చేయటానికట చూస్తారట. మరి ఏ పార్టీ చూస్తుంది? చేస్తే బీజేపీ చేయాలి. లేదంటే తెలుగుదేశం. ఎందుకంటే అనేది మీరు కాబట్టి మీరు చేయరు. మీరు విచ్ఛిన్నానికి కాదు, విలీనానికి ప్రయత్నం చేస్తున్నారు బాగా. దగ్గర కావటానికి ప్రయత్నం చేస్తున్నారు. ఒకవేళ ఎక్కడన్నా తెలుగుదేశం పార్టీ వాళ్ళు పొరపచ్చాలుండి లేదు లేదు ఈ కూటమి వద్దు, జనసేన మనకు వద్దనుకుని లేదు లేదు మేము మీ మీ అంటే ఏమిటని వాళ్ళ కాళ్ళ వేళ్ళ పడే పరిస్థితికొచ్చిందా అనిపిస్తుంది. మీ 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 మాటలు, మీ వ్యాఖ్యలు చూస్తుంటే. ఇంకోటి ఇందులో ఈ లడ్డు ఎపిసోడ్ గాని, వైఎస్ఆర్‌సీపీ పైన విమర్శలు గాని, వైఎస్ఆర్‌సీపీ విధ్వంసం పైన గాని, విధ్వంసం చేసిందని అంటున్నారు గదా! అనే దాంట్లో జనసేన, తెలుగుదేశం పార్టీ అంటది గానీ బీజేపీ ఎక్కడ అనట్లే. బీజేపీ లడ్డు విషయంలో మాట్లాడట్లే. కల్తీ విషయంలో మాట్లాడట్లే. సిట్ విషయంలో మాట్లాడట్లే. మద్యం స్కామ్ విషయంలో మాట్లాడట్లే. ఇప్పుడు ఏదైతే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం చెప్తున్న అనేక ఈ సిట్టుల పైన గాని, ఇన్వెస్టిగేషన్‌ల పైన గాని, ఆరోపణల పైన గాని ఎక్కడా గూడా బీజేపీ ఒక్కటంటే ఒక్క మాట మాట్లాడలే. అసలు బీజేపీ కూటమిలో ఉందా? లేదా? మరి ఆ విచ్ఛిన్నం చేస్తున్నది బీజేపీయేనా? మీరనే పార్టీ బీజేపీని అంటున్నారా? వైసీపీని అంటున్నారా? పవన్ కళ్యాణ్ గారు. మీ ఆందోళనేంటి? ఇప్పుడు ప్రజలు అధికారం
ఇవ్వాలి గానీ కూటములు కలిస్తే అధికారం రాదు. ప్రజలు ఇవ్వాలి. మీరు ఎన్ని కూటములు కలిసినా ప్రజలు ఇస్తే వస్తది అధికారం. అది మర్చిపోతారు. ఏదో విచ్ఛిన్నానికి ప్రయత్నం చేస్తారు. చేస్తే గీస్తే ఆ 3 పార్టీలో ఉన్నోళ్ళు ఎవరైనా చేస్తాండ్రా? లేదా వైసీపీ చేస్తుంది. వైసీపీ చేస్తే విచ్ఛిన్నమయ్యేంత పరిస్థితిలో కూటముందా? ఒక 3 పార్టీలు కేంద్రంలో, రాష్ట్రాల్లో అధికారం ఉన్న పార్టీలు, 11 సీట్లు ఆఫ్టర్ ఆల్ ఉన్న మీరంటున్న 11 సీట్లున్న పార్టీ, ఇప్పటిదాకా విధ్వంసం చేసిన పార్టీ మీరంటున్నట్టు, అటువంటి పార్టీ విచ్ఛిన్నం చేస్తే విచ్ఛిన్నమయ్యే పరిస్థితిలో కూటమి ఉందా? కూటమి పరిస్థితి ఏంటి? భవిష్యత్తేంటి? అనేది మనకు అర్థమవుతుంది. ఇది కూటమికి సంబంధించి ఇంకోటి ఈ 2 వార్తలు దీంట్లో ప్రజలకు సంబంధించిన గాని, ప్రజల సమస్యలు గాని, ఏ వర్గాల సమస్యలు అసెంబ్లీలో చర్చించినట్టు కనపడట్లేదు దీన్ని చూస్తే. ఇది బ్యానర్ ఐటెమ్ అయింది 'ఆంధ్రజ్యోతి'. అంతే 'ఆంధ్రజ్యోతి' ఎజెండా అయింది. 'ఆంధ్రజ్యోతి' వార్తలు వెనక వాస్తవాలేంటంటే కేవలం రాజకీయాలు, మోసే పార్టీని మోయటం, తిట్టే పార్టీని తిట్టటం. ఇది తప్ప ప్రజలు లేరు ఇందులో. ఎక్కడ ప్రజలు, ప్రజా సమస్యలు వాళ్ళ కోణమే లేదు. ఆ కోణం ఉంటే చాలా వర్గాలు ఈరోజు రైతులు, మహిళలు, విద్యార్థులు, నిరుద్యోగులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఎందుకు మీరు అసెంబ్లీలో మాట్లాడరు చర్చించరని, ఎందుకు అసెంబ్లీలో మాట్లాడకుండా, చర్చించకుండా అసెంబ్లీకి రాని పార్టీ, అసెంబ్లీకి రాని ఎమ్మెల్యేల గురించి, నాయకుడి గురించి పదే పదే మాట్లాడే బదులు ఆ టైం ఏదో ప్రజల కోసం పెట్టాలని ఒక పత్రికగా, ఒక జర్నలిస్ట్‌గా ప్రశ్నించాలి. ఆ ప్రశ్న లేదు. అద్భుతాలు మాట్లాడండి. యేసు ప్రభుతోని పోల్చండి 'వెంకన్న స్వామిని'. వెంకటేశ్వర స్వామిని, యేసు ప్రభుని కంపారిజన్ చేస్తూ క్షమాపణల కోరుతుండు. చాలా అద్భుతమైన ప్రకటన చేసిండు చంద్రబాబు నాయుడు గారు. ఆ అద్భుతమైన ప్రకటనతోని ఏ మతానికి, ఏ మనిషికి కడుపు నిండిద్ది. ఏ మతానికి కడుపు నిండదు, ఏ మనిషికి నిండదు. లేదా ఈ కూటమి ఇచ్చిన దానికో, కూటమి కలయికో ఏ మనిషికి కడుపు నిండదు, ఏ ప్రజలకి అభివృద్ధి కాదు. ఇవి కాదు ప్రజలకు కావాల్సింది. ఇది ఒకటైతే ఆర్థిక క్రమశిక్షణ ఏది? రాష్ట్రానికి ఆర్థిక స్థిరత్వం లేదు. 2024, 25 ఆర్థిక సంవత్సరంపై కాగ్ నివేదిక. రోజువారీ ఖర్చులకు అప్పులే. అప్పుల్లో 24% మూలధన వ్యయము. జీఎస్‌డీపీలో లోటు 3.75%కి ఇలాగైతే భవిష్యత్తు అంధకారమే. 2024, 25 చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చేస్తున్న ఆర్థిక క్రమశిక్షణ పైన కాగు అక్షింతలేసింది. ఇక దీంట్లో మళ్ళా జగన్మోహన్ రెడ్డి వైసీపీ పరిపాలన అని చెప్తారు వీళ్ళు. అక్షింతలేసింది. అయి గూడా ఉన్నాయేమో గానీ, ఈ అక్షింతల గురించి మాట్లాడండి. ఇప్పుడు ప్రతిపక్షంలో లేరు. ఇటు తెలుగుదేశం అయినా, జనసేన అయినా ప్రతిపక్షంలో లేదు. అధికార పక్షంలో ఉన్నారు. 'ఆంధ్రజ్యోతి'కి కూడా ప్రతిపక్షం ఏదో, అధికార పక్షం ఏదో అర్థం కానట్టుంది. ప్రతిపక్ష పార్టీ తెలుగుదేశం అన్నట్టు, అధికార పక్షం వైసీపీ అన్నట్టు వార్తలు రాస్తాండ్రు. మనం పత్రికలుగా, టీవీ ఛానెల్‌గా అధికార పార్టీని ప్రజల పక్షాన ప్రశ్నించాల. దాన్ని పత్రికా విధానం అంటారు. విలువలంటారు. అది చేయట్ల. ప్రతిపక్షాన్ని ప్రశ్నిస్తున్నారు. కాగ్ నివేదికలో విపరీతమైన ఖర్చులపైన నియంత్రణ లేదు. ఆర్థిక క్రమశిక్షణ లేదు. అప్పుల పైన క్రమశిక్షణ లేదు. రోజువారీ ఖర్చులకు కూడా అప్పులు తెచ్చుకోవాల్సిన పరిస్థితి వస్తుందట. ఇది ఇట్లా వదిలేసి సంపదని సృష్టిస్తాను చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు. ఎటు పోతుంది మరి ఆయన సృష్టించిన సంపద? ఏ ప్రజలకు చేరుతుంది? ఏ నాయకులకు చేరుతుంది? ఏ పార్టీలకు చేరుతుంది? అంటే సమానం. ఇది మొత్తానికి కాగ్ అక్షింతలేసింది. దీంతో పాటు పోలవరం విషయం కూడా చెప్పింది కాగు. పోలవరంలో డయాఫ్రామ్ వాల్ కొట్టుకొని పోవడానికి కారణం అప్పటి ప్రభుత్వం, అప్పటి కాంట్రాక్టుల నిర్లక్ష్యమే. డయాఫ్రామ్ వాల్ కట్టే ముందు స్పిల్‌వేలు, స్పిల్ ఛానెలు, కాపర్ డ్యామ్ నిర్మించాలి. ఇవేవీ నిర్మించకుండా డైరెక్ట్ డయాఫ్రామ్ వాల్ మెయిన్ ఏదో ప్రాజెక్ట్‌కి పునాది దగ్గర డయాఫ్రామ్ వాల్ కట్టి, ఆ డయాఫ్రామ్ వాల్‌కి కట్టే ముందు ఆ గ్యాప్ ఏదైతే ఒక 600 మీటర్ల గ్యాప్ వచ్చిందట. 600 మీటర్ల లోతులో గుంట లెక్క పడ్డది. ఆ గ్యాప్‌ను పూడ్చకుండా వదిలేశారు. వదిలేసిన తర్వాత గోదావరి దాదాపు కొన్ని వందల మీటర్ల వెడల్పు పారాల్సిన నీళ్లు ఆ 600 మీటర్లలోకి 600 మీటర్ల ఆ గోతి లాంటి దాంట్లోకొచ్చి మొత్తం వరద ఒక దగ్గరే ఫిక్స్ అయిన తర్వాత మొత్తం లేచిపోయింది డయాఫ్రామ్ వాల్. ఎంత నిర్లక్ష్యం! ఇక దీనికి రకరకాల 399,00,00,000 గోదావరి నీళ్లలో పోశారు. ఆ 399,00,00,000 గాక ఈరోజు పోలవరం డిలే కావడానికి ఆ డయాఫ్రామ్ వాల్ కొట్టకపోవడం ఒకటి కారణం. దానికి కాగ్ స్పష్టంగా చెప్పింది. డయాఫ్రామ్ వాల్ ఎందుకు పోయింది? దానివల్ల జరిగిన ఆర్థిక నష్టం ఏంది? దానివల్ల జరుగుతున్న పోలవరం డిలే ఏంటి అనేది. దీన్ని డైరెక్ట్‌గా ఒప్పుకుంటారా? ఒప్పుకోరు. ఒప్పుకోకపోగా ఇంకో పార్టీ మీద నిందలేసే ప్రయత్నం. ఇట్లాంటివి కాకుండా రాజకీయాలు ఈ పార్టీ, ఆ పార్టీ మీద, ఆ పార్టీ, ఈ పార్టీ మీద కాకుండా దాన్ని పూర్తి చేసే పని చేయండి. ఎందుకంటే నిన్న చంద్రబాబు నాయుడు గారు ఒక ప్రకటన చేశారు. వెలిగొండ ప్రాజెక్ట్‌ని 1996లో నేనే శంకుస్థాపన చేసినా, మళ్ళా నేనే ప్రారంభోత్సవం చేస్తా అంటాడు. ఎప్పుడు చేశారు శంకుస్థాపన? 30 సంవత్సరాల క్రితం.
ఎప్పుడు మాట్లాడుతున్నారు? ఇప్పుడు చిన్న వెలుగొండ లాంటి చిన్న ప్రాజెక్ట్‌నే 30 సంవత్సరాలు పడితే నేను పూర్తి చేయలేని మీ అసమర్థత అందులో కనపడుతుంటే, పోలవరాన్ని నిజంగా పూర్తి చేస్తారా? చేసేదేనా అది? అయ్యేదేనా? లేదా రాజకీయాల కోసం మాట్లాడుకునేదా? ఇది నిన్న కాగు పోలవరం గురించి కూడా చెప్పింది. ఆర్థిక క్రమశిక్షణ గురించి చెప్పింది. ఇవి కంట్రోల్ చేయండి. వాటిపైన చర్చ పెట్టండి అసెంబ్లీలో. అనవసరమైన విషయాలు పెట్టి, ఇప్పుడు అందులో లేని పార్టీ గురించి, అందులో లేని నాయకుడి గురించి మాట్లాడే బదులు, ఆ టైం వేస్ట్ చేసే బదులు అది గమనిస్తున్నారు ప్రజలు. మీరు చేస్తున్నదేంది, చెప్తున్నదేంటి. ఇది 'ఆంధ్రజ్యోతి' అంటే ప్రజల గురించా, రాజకీయాల గురించి వార్తలా అంటే స్పష్టమైన రాజకీయాలు, స్పష్టమైన మోసే విధానం కనపడుతుంది. ఎమ్మెల్యేలు ఎన్డీఏ ప్రతిష్ట దెబ్బతీయొద్దు. సొంత సామర్థ్యంతోనే గెలవలేదని గుర్తుంచుకోండి. ఎమ్మెల్యేలు ఎన్డీఏ ప్రతిష్ట దెబ్బతినదు. ప్రతిష్ట దెబ్బతీస్తున్న అరవ శ్రీధర్ లాంటి వాళ్ళు ఏం చేశారు అసలు? ప్రకటన ఇది. అరవ శ్రీధర్ తప్పా? కరెక్టా? అరవ శ్రీధర్ మోసపోయిండా? లేదా అరవ శ్రీధర్ ఆ అమ్మాయిని మోసం చేసిండా? ఒక లేడీని. ఇంతవరకు లేదుగా. జనసేన మార్పు కోసం రాజకీయాల పార్టీ పెట్టిన జనసేన నాయకుడు మాట్లాడడు. మీరు మాట్లాడరు. మీరు అసెంబ్లీ వేదికగా ఎమ్మెల్యేలు ఏమంటున్నారు? ఎన్డీఏ ప్రతిష్టను దెబ్బతీయొద్దు. ప్రతిష్టల గురించి, పరువు గురించి, పవిత్రత గురించి రాజకీయ నాయకులు మాట్లాడితే సిగ్గుతోని తలదించుకుంటుంది. టీటీడీ చైర్మన్‌గా ఉన్న బీఆర్ నాయుడు గారు ఏం ప్రతిష్టని నిలిపిండు అనేది హిందువులు అడుగుతున్నారు. ఆ ప్రతిష్ట పైన ఏది మరి? ఎమ్మెల్యేలకు బానే చెప్పారు. ఎమ్మెల్యేల ప్రతిష్ట లేదనేది మనం చూస్తున్నాం. అరవ శ్రీధర్ లాంటోళ్ళు ఇంకా 2, 3 విషయాలు జరిగినాయి. ఏ అంశం పైన కూడా మీరు ఒక కేసు లేదు, ఒక ఇన్వెస్టిగేషన్ లేదు. ఆ బాధితులకు న్యాయం చేయలే. స్వయంగా మీకు ఉత్తరాలు రాసినా, మీకు వీడియోలు, ఆడియోలు పెట్టినా, మీకు రిప్రజెంటేషన్‌లు ఇచ్చినా. ప్రతిష్టని ఏం మాట కలిపారు? ఎవరు కలిపారు? ఎవరు కలుపుతున్నారో అర్థమైతుంది ఎమ్మెల్యేలు. టీటీడీ చైర్మన్‌గా ఇప్పుడున్న బీఆర్ నాయుడు గారున్న ఆయన పైన మీరు అధికారంలోకి రాకముందే ఇందులేఖ అనే ఒక మహిళ మీకు 3 పేజీల ఒక ఉత్తరం రాశారు మీకు, పవన్ కళ్యాణ్ గారికి. మీరేం ప్రతిష్ట నిలబెట్టారు టీటీడీ ప్రతిష్టని? ఇప్పటికైనా నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఆరోపణలొచ్చిన తర్వాతైనా ఆయన పక్కన పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. కనీసం షోకాజ్ ఇచ్చారా? ఇక మీరు అసెంబ్లీ వేదికగా ఎమ్మెల్యేలు ఎన్డీఏ ప్రతిష్ట కాదు. దేవాలయాల ప్రతిష్ట, రాష్ట్ర ప్రతిష్టని కాపాడండి ఫస్ట్. ఎన్డీఏ అనేది ఒక రాజకీయ కూటమి. రాష్ట్ర ప్రతిష్టని, ప్రజల ప్రతిష్టని మంటగలపమాకండి. హిందువుల ప్రతిష్టని మంటగలుపుతున్న ఆ అంశం పైన, ఆ వీడియో పైన ఇంతవరకు మీకు కామెంట్ లేదు. మీరు ప్రతిష్టల గురించి, పవిత్రత గురించి, పరువుల గురించి మాట్లాడితే ఎలా అని చెప్పి ప్రజలు మాట్లాడుకుంటున్నారు. ఇది ఒక వార్త అయితే, వాళ్ళే కల్తీ చేస్తారు, నిందలు మనపై వేస్తారని ఇష్టానుసారంగా తిట్టేసి కులాల మధ్య దాక్కుంటారట. కులాల వెనక. వాళ్ళేనట కల్తీ చేస్తారట, నిందలు మనపై వేస్తారు. కానీ వాళ్ళు కల్తీ చేస్తే నిందలు మీ పైనేస్తే ఏడ వస్తాయి? నిందలు రావు గదా! ఉత్తగా ఎక్కడి నుంచి వస్తాయి నిందలు? మరి మీది కూడా ఏమైనా పాత్ర ఉంటే వస్తాయి నిందలు. చాలా గమ్మత్తైన విషయం ఏంటంటే అధికారంలో ఉండి సిట్టేసి మీరే ఏకసభ్య కమిషనేసి, వాళ్ళే కల్తీ చేశారు మా మీద నిందలేస్తారంటే, ఏసే అవకాశం ఎవరికుంటది? ఒకవేళ ఏస్తే నింద నిజంగా పడిద్దా? మీ పాత్రో, మీ సూత్రధారులు, పాత్రధారులు లేకుండా ఎందుకొచ్చింది ఈ మతము, లడ్డు, కల్తీ? నిజంగా జరిగిందా? జరిగిందని ప్రజలు అనుకుంటున్నారా? హిందువులు అనుకుంటున్నారా? మీరు రాజకీయం చేస్తున్నారు అని అనుకుంటున్నారా? అనేది ఒకసారి మీ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ తెప్పించుకోండి. తెలుస్తది. ఇది ఈనాడుకి సంబంధించి సేమ్ ఈ 'ఆంధ్రజ్యోతి' ఏదైతే రాసిందో పవన్ కళ్యాణ్ గారు ప్లస్ చంద్రబాబు నాయుడు గారు. ఏం వ్యాఖ్యలు ప్రజల గురించి చేయలే వాళ్ళు. వైసీపీ గురించి చేశారు. ఆ వ్యాఖ్యలే రాశారు. తప్ప దీంట్లో ప్రజల కోణం ఎక్కడా లేదు. రైట్. 'సాక్షి' చూద్దాం. 'సాక్షి' అప్పులతో అభివృద్ధి శూన్యము చంద్రబాబు ప్రభుత్వ పాలనను తూర్పారబట్టిన కాగు. కాగు తూర్పారబట్టింది. ఆంధ్రజ్యోతి చిన్న ఐటెమ్ రాసింది. 'సాక్షి' పేపరు వీళ్ళకి అవసరం ఇది. వీళ్ళ వార్త వెనక ఉన్న ఇంటెన్షన్ ఏంది? వాస్తవం ఏంది? వీళ్ళకి కావాల్సిన ఎజెండా ఏంది? అప్పులతోని అభివృద్ధి శూన్యము చంద్రబాబు ప్రభుత్వ పాలన తూర్పారబట్టింది కాదు కాబట్టి మేము వార్త వేస్తాం. గమ్మత్తు ఈ ఈ ఒక 4, 5 పేపర్లు తెలుగుదేశం పార్టీని సమర్థిస్తే, ఒక సాక్షి పేపర్ వైసీపీని సమర్థిస్తూ తెలుగుదేశం పార్టీ పైన, కూటమి పైన వార్తలు రాస్తారు. ప్రజలను మర్చిపోయారు ఈళ్ళు. ఈ టీవీ ఛానల్ పత్రికలు ప్రజలు, ప్రజా సమస్యలు, సంక్షేమము, అభివృద్ధి, రాష్ట్రం. అది మర్చిపోయారు. కేవలం ఆ కోణం చూస్తారు. రాజకీయ కోణంతోని వార్తలు, రాజకీయ కోణంతోని న్యూస్ రాసే పరిస్థితి వచ్చింది. కాగ్ అనేది ఒక డాక్యుమెంటు, అఫీషియల్ డాక్యుమెంట్. దానిపైన రాయొచ్చు వార్త తప్పులేదు గానీ, అంటే మీకు మీకు అవసరం ఇది రాశారు. వాళ్ళకి అవసరం అది రాశారు. వాళ్ళకేం అవసరం? వెంకన్న స్వామి క్షమాపణ అవసరం. కూటమి విచ్ఛిన్నం. వైసీపీ తప్పులు చేసింది. కులం సాటున దాక్కుంటున్నారు. మీరిది రాశారు. అల్టిమేట్‌గా ప్రజలకి దెబ్బైతుంది. ఆంధ్రప్రదేశ్‌లో చాలా దురదృష్టకరమైన రాజకీయం ఏంటంటే, ప్రజల కోణం మర్చిపోయారు రాజకీయ పార్టీలు. ప్రజల కోసం పనిచేయట్లే.
వాళ్ళ ఆధిపత్యం, వాళ్ళ పదవుల కోసం, వాళ్ళ పార్టీలు నిలబెట్టుకోవడానికి, పరువులు నిలబెట్టుకోవడానికి మాట్లాడుతుండ్రు. 2024, 25 ఒక్క ఏడాదిలోనే 81,071,00,00,000 అప్పు చేశారు. 2025, 24, 25 మార్చి నాటికి బడ్జెట్ అప్పు 5.67 లక్షల కోట్లు. అంతకుముందు ఆర్థిక ఏడాది కన్నా అప్పులు 16.68% పెరుగుదల. అంతకుముందు కంటే. ఒక్క సంవత్సరంలో 81,071,00,00,000 అప్పు చేశారు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. 5,67,000 కోట్లు అప్పటికి అప్పు ఉందట 2024, 25కి. ఇప్పటికి ఒక్క ఏడాదిలోనే 16% పైగా 16.68% అప్పు పెరిగింది. నేను సంపద సృష్టిస్తా అన్నారు. ఈ అప్పు సంగతి ఏంది? అంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం, వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు అప్పులు చేస్తే శ్రీలంక అయింది రాష్ట్రం అని చెప్పారు. ఇదే పత్రికలో సోకాల్డ్ నాయకులు, జర్నలిస్టులు. ఇప్పుడు మరి అప్పు చేస్తున్న ఈ అప్పుని ఏమంటారు? అంటే సింగపూర్ అయిద్దట ఈ అప్పుతోని. మనం నమ్మాల. ఆ అప్పు అయితే శ్రీలంక అయిద్ది. ఈయన అప్పు చేస్తే సింగపూర్ అయిద్ది. ఈ అప్పు అయినా, ఆ అప్పు అయినా ప్రజలపైనే ఎయటమే. చంద్రబాబు నాయుడు గారు ఇంకో గమ్మత్తైన వ్యాఖ్యలు ఈ మధ్య కాలంలో చేస్తుండే. ఒక ఫార్ములా తీసుకొస్తాను. ముగ్గురు పిల్లలే ముద్దు అని. ముగ్గురు పిల్లలు ముద్దట. ఇద్దరు ఓకే గాని ముగ్గురు ముద్దట. ఈ ముగ్గురు ముద్దు దేనికి? ఈ అప్పులను పంచుకోవాలా. మనం పిల్లల్ని గాని అప్పుల్ని వాళ్ళ నెత్తినేయాల. చంద్రబాబు నాయుడు గారు లేదా అంతకుముందున్న జగన్మోహన్ రెడ్డి, అంతకుముందున్న రాజకీయ పార్టీ నాయకులు, ముఖ్యమంత్రులు చేసిన అప్పుల్ని మనం పంచుకోవాల. వీళ్ళు మళ్ళా సంపదను సృష్టిస్తాం అంటారు. మీరు గనండి మేము రూ. 25,000 ఇస్తాం అంటాడు. నువ్విచ్చే రూ. 25,000 కోసం పిల్లల్ని గాని ఏం చేయాలా? మీ లెక్క బంగ్లాలు, కార్లు, ఫార్మ్ హౌజులు, వేల ఎకరాలు, వందల ఎకరాలు, వేల కోట్లు, వందల కోట్లు లేవు కదా ప్రజలకి. ఏ రోజన్నా మీరు అది ఆలోచిస్తారా? మీరు ఒకరి ముద్దంటే ఒకరి ముద్దు, ముగ్గురు ముద్దంటే ముగ్గురు ముద్దు, అప్పులు చేయాలి, రాష్ట్రాన్ని ఆగం చేయాలి, అప్పుల కుప్పగా తయారు చేయాలి. అప్పుల కుప్పను పంచుకోవడానికి ప్రజల్ని, పిల్లల్ని కనమని చెప్పాల. ఇది ఒక ట్రెండ్ అయిపోయింది ఇది. ముగ్గురు ముద్దు అంటాడు. మంచిదే ముగ్గురు ముద్దు. ఈ ప్రజలు ఏమనుకుంటున్నారు తెలుసు కింద? ముగ్గురు ముద్దు బాగానే ఉంది కానీ, ముగ్గురున్నోళ్ళకే ముఖ్యమంత్రి పదవి అని చెప్పండి బాగుంటది. అంటే మీరుండరిగ. మీకు రాదు అవకాశం, లోకేష్ గారు రాదు. ఎందుకు? మీకు ఒక్కొక్కళ్ళే. అంటే అది పెట్టండి. అది అమెండ్‌మెంట్ చేయండి అసెంబ్లీలో బాగుంటది. ముగ్గురు పిల్లలున్న వాళ్ళకే ముఖ్యమంత్రి పదవికి అర్హులు. ముగ్గురు పిల్లలు ఉంటేనే మంత్రి పదవికి అర్హులు. ముగ్గురు పిల్లలు ఉంటేనే ఎమ్మెల్యేలకి, ఎంపీలకి, ఎమ్మెల్సీలకి పోటీ చేయడానికి అర్హులు. సర్పంచ్, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు అన్నీ ఫార్ములా చేయండి. ఎందుకు? గతంలో ఉంది కదా! ముగ్గురు పిల్లలుంటే పోటీ చేయడానికి అర్హత లేదు సర్పంచ్‌కి, ఎంపీటీసీకి లోకల్ బాడీలో. ఇప్పుడు దాన్నేం చేయండి? ముగ్గురు లేకపోతే అర్హత లేదని చేయండి. కనీసం ముగ్గురు కంటే పైన ఉంటేనే ఏ పదవికైనా అర్హులు, పోటీ చేయడానికి అర్హులని పెట్టండి. నిజంగానే దమ్ము, ధైర్యం ఉంటే మీ 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 స్టేట్‌మెంట్‌లో నిజాయితీ ఉంటే. ఎందుకు ఉత్తుత్త స్టేట్‌మెంట్‌లు? మీ పదవి మీకే ఉండాలి, మీ కుర్చీ మీకే ఉండాలి, మీ సంపాదన మీకే ఉండాలి, మీ సంపద మీకే ఉండాలి. బయటోళ్ళకి రేలకాయ మాటలు చెప్పాలి. అది మేము నమ్మాల. మీరు చెప్పేది నమ్మి పిల్లల్ని గాని బజారున పడేయాల. వాళ్ళకి సరైన జీవన ప్రమాణం ఉండదు, క్వాలిటీ లైఫ్ ఉండదు, క్వాలిటీ జీవితం ఉండదు. ఇది సాక్షి పేపర్‌లో ఈ వార్త ఇచ్చారు. అప్పులతో అభివృద్ధి శూన్యం అని చెప్పి. రైట్. ఇది సాక్షికి సంబంధించి. ఆ! ఆ! ఈ చంద్రబాబు నాయుడు గారు నిన్న మాట్లాడే మాట ఒకటి అసెంబ్లీలోనే మాట్లాడండి. ఏందంటే, గ్రామ్‌జీతో కొత్త సమస్యొచ్చిందట. 40% నిధులు రాష్ట్రం భరించాలి. శాసనసభలో సీఎం చెప్పారు. అభివృద్ధి వికేంద్రీకరణకు 3 రీజియన్‌లుగా రాష్ట్రం. గ్రామ్‌జీతో కొత్త సమస్య ఇప్పుడు రావడం ఏంది? ఎప్పుడో వచ్చింది. మీరిప్పుడు చెప్పటం ఏంది? అంటే ఎవరిని తప్పుదోవ పట్టిస్తున్నారు రాష్ట్రాన్ని, రాష్ట్ర ప్రజల్ని? గ్రామ్‌జీ వద్దురో నాయనా అని దేశం అంతా మొత్తుకుంటుంటే చాలా అద్భుతం అని నువ్వు చెప్తివి ఆ రోజు. కేంద్ర ప్రభుత్వం నరేగా అని మార్చి, నరేగా అనే స్కీములో 100% నిధులుంటే దాంట్లో 90% కేంద్రం నుంచి రాష్ట్రాలకు నిధులొస్తాయి. ఒక 10% మాత్రమే ఆ మెటీరియల్‌కి, ఆ ఎక్విప్‌మెంట్స్‌కి, ఆ పనిముట్ల కోసం మనం రాష్ట్ర ప్రభుత్వం కేటాయిస్తే చాలు. ఆ 90% నిధులతోని ఆంధ్రప్రదేశ్ గాని, తెలంగాణ గాని ఏ రాష్ట్రమైనా, ఆ రాష్ట్రంలో ఉన్న ప్రజలకు ఉపాధి కల్పించొచ్చు. ఒక అద్భుతమైన చట్టం 2005లో తీసుకొచ్చారు. అప్పుడు యూపీఏ ప్రభుత్వం. దాని మీద దాడి జేసి, దాన్ని మొత్తం రద్దు జేసి, అది అట్లా గాదు. కేంద్రం 60% ఇద్దే మీరు 40% పెట్టుకోవాలంటే, చెవులు, కళ్ళు మూసుకొని మీరు, కళ్ళు లేని కబోదు లెక్కుండి, దేశమంతా కోడై కూస్తే, దేశమంతా నిరసన వ్యక్తం చేస్తుంటే, ఆ రోజు మీరేం మాట్లాడారు? చాలా అద్భుతం రామ్‌జీ అంటిరి. ఇది గ్రామ్‌జీయా? గ్రామ్‌జీ అంటిరి. మళ్ళీ ఇప్పుడొచ్చి గ్రామ్‌జీతో కొత్త సమస్యొచ్చింది. ఏంది కొత్తగొచ్చింది? ఏమి లేదు కొత్తది. మీరు క్రియేట్ చేస్తన్రు.
40% నిధులు కేటాయించాలి. ఏదో ఒకటి చేసి కేటాయిద్దాం. ఎన్ని రోజులు కేటాయిస్తారు? ఏది ఈ ఒక సంవత్సరం. తర్వాత ఎత్తేసేది అది ఉండదు. ఎట్టి పరిస్థితుల్లో ఈ గ్రామ్‌జియా, రామ్‌జియా ఏదో పెట్టారు గదా! ఇయన్నీ పంగనామాలు పెట్టడానికి. ప్రజలకు పంగనామాలు పెట్టే కార్యక్రమంలో ఈ పాపం మీరు చేసిందే. దేశం, జాతి ముందు మీరు క్షమాపణ చెప్పాలి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు. పాపం చేయటానికి మీరు ఒక చెయ్యేశారు. మోడీ, అమిత్ షా కలిసి ఈ పాపాన్ని చేస్తే 140,00,00,000 మంది భారతదేశ ప్రజల నోట్లో మన్ను కొడితే, ఈ గ్రామ్‌జీ, రామ్‌జీ పేరుతోని మీరు దాంట్లో ఒక చెయ్యేసి ఆ నోట్లో మట్టి కొట్టే దాంట్లో ఇంకొక పిరికెడు మీరు కూడా మట్టి పోసి ఈరోజు వచ్చి అసెంబ్లీలో ఏం చెప్తున్నారు? కొత్త సమస్యొచ్చాది. ఆ సమస్య, ఆ పాపం చేసింది మీరు కదా! ఆ పాపాన్ని కడుక్కోండి ఇప్పటికైనా. ఇది తప్పు అని ప్రకటించండి. 40% నిధులు కేటాయించాల్సొచ్చిందట కొత్త సమస్య. మీకు నిధులు కేటాయించడం ప్రజల నిధులు ప్రజల కోసం కేటాయించడానికి మీకు సమస్యొస్తే, ప్రజలకొచ్చిన సమస్య ఏంది మరి? దాన్నెవరు తీర్చాలి? ఎన్‌డీఏ కూటమి, మోడీ ప్రభుత్వం చేస్తున్న ప్రతి పాపంలో మీరు ఒక పావలా వంతు పంచుకుంటున్నారు. ఈ పాపాలు ఉత్తగా పోవు. రాజకీయంగా మీకు సమాధి కడతాయి అని ప్రజలు మాట్లాడుకుంటున్నారు. లెఫ్ట్ పార్టీలు అనేక సార్లు మీకు చెప్పినియి. మీరొక్క మాట వద్దు అంటే ఆగేది. ఈ గ్రామ్‌జీ, రామ్‌జీ. ఈరోజు నువ్వు మళ్ళా అసెంబ్లీకొచ్చి పాపం ఏదో ఏమంటారు కొత్త సమస్యొచ్చాది. రైట్. ఇది ఒక వార్త ఆంధ్రప్రభ. శ్రీవారి లడ్డు అపవిత్రం తెలిసే చేశారట. 2 కొండలు అన్నప్పటి నుంచే కుట్రలున్నాయట. మత సామరస్యాన్ని గౌరవించరు. క్షమాపణ కూడా చెప్పకుండా ఎదురుదాడులు. హిందువుల మనోభావాలను దెబ్బతీశారు. శాసనసభలో సీఎం చంద్రబాబు. 2 కొండలు అన్నారట ఎప్పుడో మరి. అప్పటి నుంచి ఉందట. ఇప్పటిది కాదట మళ్ళా. పవన్ కళ్యాణ్ గారేమో అయోధ్యకు కూడా 1,00,000 లడ్డూలు పంపారంటాడు. లేదు లేదు అయోధ్య కంటే ముందు నుంచే ఉంది. అంటే 2 కొండలు అన్నదెవరు? ఆ 2 కొండలు జీవోలు తెచ్చిందెవరు? 2 కొండలు కాదు 7 కొండలు అని 746, 747 జీవోలు తెచ్చిందెవరు? వైఎస్ రాజశేఖర రెడ్డి. అవి 2 గాదు 7 కొండలు. వాటిని పరిరక్షించాలి. వాటికి రక్షణగా మేముంటాం. ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో దాంట్లో వేరే మతాలను ఇన్వాల్వ్ చేయొద్దని చెప్పి చట్టం తెస్తే, ఒక జీవో తెస్తే, ఆ జీవోని మీరు ఒక క్రిస్టియన్ మీటింగ్‌కెళ్ళి 746, 747 జీవో మీకు ఆటంకంగా ఉంది క్రిస్టియన్స్‌కి. మేము రద్దు చేస్తాం నేను అధికారంలోకి వస్తే అని ఆన్ రికార్డ్ ప్రకటించారు. పచ్చి అబద్ధం బయటకొచ్చి మాట్లాడారు. 2 కొండలు అన్నప్పటి నుంచే ఉందట. ఆ 2 కొండలు అన్నది ఎవరు? ఎప్పటినుంచి? అసలు ఏంటి కుట్ర? అసలు కల్తీ నిజంగా జరిగిందా? మీరు పదే పదే ఎనిక్కి మరీ ఇక ఇప్పుడు గూడా కాదట. ఎప్పటినుంచో ఉందట. అంటే తిరుమల పవిత్రత పైన మీరు ఎప్పటినుంచో జరిగింది దాడి అని చెప్పే ప్రయత్నం చేశారు. అలా జరిగిన దానికంటే మీరు చెప్తున్న మాటలు చూస్తుంటే ఎగుటొస్తుంది. ఇది తెలిసే జరిగింది, కుట్ర జరిగింది అని రకరకాలుగా ప్రజల్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తుంది గానీ ఎక్కడ కూడా అది రెచ్చట్ల. అది నిజంగానే చంద్రబాబు నాయుడు గారి మాటలు నమ్మి హిందువులు రోడ్ల మీదకొస్తే, హిందువులు మత ఘర్షణలు స్టార్ట్ చేస్తే ఏంది పరిస్థితి రాష్ట్రం? చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు చెప్పే మాటలను ప్రజలు నమ్మట్లేదు, హిందువులు నమ్మట్లేదు కాబట్టి సరిపోయింది. నమ్ముంటే రాష్ట్రాన్ని ఊహించుకోండి ఒకసారి. నమ్మితే వీళ్ళు వీళ్ళు పెట్టే మత శిచ్చులు, మత షికాకులు పెడితే ఆ లింకులు చూస్తుంటే ఆ స్థాయిలో, ఆ హోదాలో ఉండి ఏంటి పరిస్థితి ఒకవేళ? రాష్ట్రం ఏం కావాలా? మంట కలిసిపోద్ది. రాష్ట్రంలో అగ్నే ఏముండదిగ. అగ్గిలో బుగ్గి అయిపోద్ది. ఎందుకంటే ఒకసారి మతం అనేది స్టార్ట్ అయితే అదొక మత్తు లాంటిది. ఆ మత్తు ప్రజలకు అంటుకుంటే అది వదలదు. ఏ స్థాయిలో ప్రయత్నం చేస్తున్నారు మీరు? మీరు రండి బయటికి హిందువులారా రోడ్ల మీదకి రండి. మాట్లాడండి. మఠాధిపతులారా ఎందుకు మాట్లాడరు మీరని పదే పదే రెచ్చగొడతారు. హిందూ పార్టీ అని బయట ప్రజలనుకునే బీజేపీ లాంటి పార్టీ ఈ రోజు వరకు కూడా ఒక్క మాట అంటే ఒక్క మాట మాట్లాడలేదు. మీరు మాట్లాడతారు. రెచ్చగొడతారు. మరీ ఘోరమైన పరిస్థితి అసెంబ్లీకి పోయి యేసు ప్రభువుకైతే క్షమాపణ చెప్పిన వెంకన్న స్వామికి చెప్పండి. ఏందా కంపారిజను? ఇది వారు మాట్లాడుతుండ్రు. సంఖ్య తక్కువే గానీ బ్యాడ్ సౌండ్ ఎక్కువుందట. అది బ్యాడా? గుడ్డా? గానీ మీ మీ టెన్షన్ చూస్తుంటే బాధనిపిస్తుంది. ఇది ఈరోజు న్యూస్ అనాలిసిస్. రేపు తాజా వార్తలతోని తిరిగి కలుసుకుందాం. థాంక్ యూ.